హలో ఎవ్రీవన్. సాటర్డే మేము టీటీడీ వాళ్ళు నిర్మించిన జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించడం జరిగింది. దానికి ఎర్లీ మార్నింగ్ బయలుదేరి లేచి నేను మా పాప వెళ్ళటం జరిగింది అనమాట. దాని విశేషాలు మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్లీ ఒక గుడి జూబ్లీ హిల్స్లో ఉందని తెలుసు, కానీ నాకు అది ఎలా ఉంటుంది, ఎక్కడుంది అనేది ఐడియా లేదు. ఇదే ఫస్ట్ టైం నేను వెళ్ళటము. ఇది 19లోనే నిర్మించారంట, కానీ నాకు ఇంతవరకు దర్శించుకునే అవకాశం దొరకలేదు. ఇప్పుడైనా కలిగినందుకు నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న వ్యూ పార్కింగ్ ప్లేస్ నుంచి అన్నమాట. ఈ గుడికి 4 వైపుల నుంచి మీకు దర్శించుకునే అవకాశం ఉంది. ఒకవైపు మెట్ల మార్గం ఉంది, ఇంకో వైపు నుంచి నడిచెళ్ళి, అంటే మెట్లు ఎక్కలేరు అనుకునే వాళ్ళకి వేరే దారి ఉంది. అలా కాకుండా డైరెక్ట్ వెహికల్లో వచ్చి కూడా వెళ్ళొచ్చు, అది వేరే మార్గం ఉంది. అది నేను ఇంకా చూడలేదు. యాక్చువల్లీ నాకు ఈ 2 దారులు మాత్రం నేను చూశాను. చాలా ఈజీగా అనిపించింది, కానీ చూడటానికి మాత్రం ఇక్కడ టీటీడీ తరహాలోనే దీని నిర్మాణం జరిగింది. మేమైతే ఈ మెట్ల మీద నుంచి వెళ్ళాము. సింపుల్గానే అనిపించింది, మరీ హార్డ్గా ఏం అనిపించలేదు. ఇక్కడ పైన చూస్తే మనకి అక్కడ తిరుమలలో ఎలా అయితే దీపాలు వెలిగిస్తారో ఆంజనేయ స్వామి టెంపుల్ ముందు, ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. ఒకవైపు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, దానికి ఎదురుగా ఈ దీపాలు వెలిగించే ప్లేస్ ఉంటుంది అన్నమాట. ఈ ఆలయ ప్రాకారం అలాగే ఈ రోడ్డు చూస్తే తిరుమల గుర్తుకు వచ్చింది కదండి. ఈ ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళే నిర్మించారు, అందుకనే దీన్ని మినీ తిరుమల అని పిలుస్తారు. ఇది రోడ్ నెంబర్ 92 ఎమ్మెల్యే కాలనీ జూబ్లీ హిల్స్లో ఉందండి. ఇది హైదరాబాద్లో ఉంది. ఇప్పుడు ఈ ఆలయంలో 17 నుంచి 25వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మేము వెళ్ళినప్పుడు స్వామివారిని ఊరేగిస్తున్నారు. ఈ ఆలయం దర్శనం టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 నుంచి ఆఫ్టర్నూన్ 2 వరకు, అలాగే ఈవినింగ్ 4 నుంచి 8:30 వరకు. ముఖ్యమైన పర్వదినాల్లో మాత్రం 9 వరకు ఓపెన్గా ఉంటుంది. అలాగే ఇక్కడ తిరుమలలో జరిగే అన్ని రకాల పూజలు, సేవలు ఇక్కడ నిర్వహించబడతాయి. సుప్రభాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చన, అభిషేకం, ఏకాంత సేవ, ఇలాంటి ప్రత్యేకమైన సేవలన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. వాటికి మనం టికెట్ కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. స్వామివారి దర్శనం మాత్రం ఇక్కడ ఉచితము. ఈ బ్రహ్మోత్సవాలు కూడా టీటీడీ తరహాలోనే నిర్వహిస్తున్నారు. ఇక్కడ భక్తుల కోలాటాలు అలాగే నృత్యాలతోటి చాలా వైభవంగా జరుగుతున్నాయి. సాయంత్రం గరుడ వాహన సేవ ఉంటుందని చెప్పారు. ఇప్పుడు పల్లకీ సేవ జరుగుతోంది. మోహిని అవతారంలో ఉన్న స్వామిని చూడగానే మనసు ఆనందంతో నిండిపోయింది. అలాగే వీళ్ళు ఇక్కడ చేసిన డెకరేషన్ కానీ ఏర్పాట్లు కానీ ఎంతో బాగున్నాయి. అలాగే చిన్నపిల్లలతో సహా ఒక బృందం చేసిన నాట్య విన్యాసం అందరినీ కట్టిపడేసింది. కలియుగంలో భక్తుల కష్టాలను తీర్చేందుకే కలియుగ ప్రత్యక్ష దైవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి అవతరించారు. మీకు ఇక్కడ స్వామిని దర్శిస్తే తిరుమలలో స్వామిని దర్శించిన అనుభూతే కలుగుతుంది. గోవింద గోవింద అని పిలిచినంత మాత్రాన్నే భక్తుల కష్టాలను తొలగిస్తాడని మన పూర్తి విశ్వాసం. మనం కొన్నిసార్లు తిరుమల వెళ్దామని ఎంతో ప్రయత్నిస్తాము, కానీ వెళ్ళలేకపోతాము. ఇలాంటి సిచ్యువేషన్స్ ప్రతి మనిషి జీవితంలోనూ ఉంటాయి. నాకైతే చాలా ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో మన మనసుకు ఊరట కలగటం కోసం టీటీడీ వాళ్ళు నిర్మించిన ఇలాంటి దేవాలయాలను దర్శిస్తే కొంత మన మనసుకు ప్రశాంతత లభిస్తుంది. మనకు వీలున్నప్పుడు తిరుమల చేరుకోవచ్చు. ఇక గుడి గురించి చెప్పాలంటే ప్రశాంతమైన వాతావరణం, పరిశుభ్రమైన ప్రాంగణం, తిరుమల స్టైల్లోనే ఉన్న ఆలయం. మన ఊళ్ళోనే మనకి తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించిన అనుభూతి ఖచ్చితంగా కలుగుతుంది. ఇక్కడ కూడా తిరుమలలో లాగే ట్రెడిషనల్ వేర్లోనే రావాలని చెప్పారు. అంటే ఆడవాళ్ళు అయితే శారీ, చూడీదారు, మగవాళ్ళు అయితే పంచె, కుర్తా, పైజమా లాంటివి అన్నమాట. తిరుమలలో లాగే ఇక్కడ స్వామివారి లడ్డు ప్రసాదం, అలాగే స్వామివారి పూలతో చేసిన అగరబత్తీలు అవన్నీ కూడా ఇక్కడ లభిస్తాయి. మీకు వీలైతే ఒక్కసారి ఆలయాన్ని దర్శించి స్వామివారి దివ్య ఆశీస్సులు పొందండి. యాక్చువల్గా నేను మా పిల్లల టీంకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే అందరూ ఆఫీసుల్లో బిజీ అయిపోయి చాలా రోజుల తర్వాత కలుద్దాం అనుకున్నారు. అది ఏ మాల్లో అయినా కలవచ్చు, ఏ పార్కులో అయినా కలవచ్చు, ఎలా అయినా కలవచ్చు. కానీ గుడిలో కలుద్దామన్న ఆలోచన వచ్చి, అది పేరెంట్స్తో, అంటే అమ్మలందరినీ తీసుకుని వెళ్దామన్న ఆలోచన వచ్చినందుకు నేను నిజంగా చాలా గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతున్నాను. ఈ ఐడియా వాళ్ళది కాకపోతే నేను ఈ గుడిని దర్శించడానికి ఇంకా కొంత టైం పట్టేదనే చెప్పాలి. నేను మా పాప ఫ్రెండ్స్ అండ్ మామ్స్ అందరం కలిసి ఈ గుడిని దర్శించుకున్నాము. అందున ఆ రోజు శనివారం కావటం, అందులో నా 7 శనివారాల వ్రతంలో 7వ శనివారం అవటం ఇంకా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.